హాయ్, దిస్ ఈజ్ రివ్యూస్ ఛానల్. ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాం కదా, ఈరోజు స్టార్ట్ చేసాం. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. యాక్చువల్గా నాగార్జున గారు మీను మీను సాంగ్తో ఎంటర్ అయ్యారు మంచి వైబ్తో. అయితే నెక్స్ట్ నాగార్జున గారు ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ బిగ్ బాస్ టేబుల్ వచ్చింది. బిగ్ బాస్ నేమ్స్ BIGGBOSS అని బిగ్ బాస్తో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ సేవ్ అయింది రాము రాథోడ్ గారు సేవ్ అయిన తర్వాత సంజన గారు సేఫ్ అయ్యారు. వాళ్ళిద్దరూ ఫస్ట్ ఈరోజు ఇద్దరు సేవ్ అయ్యారు. సేవ్ అయిన తర్వాత మనీష్ను ప్లస్ ప్రియ బనానా ఇవ్వలేదు సృష్టికి. ఓన్లీ అప్పుడు సృష్టి ఏమన్నారంటే ఓన్లీ ఇష్టం ఉన్న వాళ్ళకి బనానాస్ ఇస్తారు, లేదంటే కనుక బనానాస్ ఇవ్వరని ఆ పాయింట్ రేస్ చేశారు. తర్వాత నాగార్జున గారు అది ఇచ్చిన ఆల్రెడీ సృష్టి గారికి బనానాస్ అడిగిన తర్వాత మనీష్ గారికి తెలియకుండానే 2 బనానాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళినాయి. దానికోసం నాగార్జున గారు మాట్లాడిన తర్వాత ప్రియా నిలబడి మాట్లాడింది. కాకపోతే ఏంటంటే నాగార్జున గారు ఏమడిగినా సరే నాకు గుర్తులేదు, మర్చిపోయాను అంటుంది. అప్పుడు నాగార్జున ఫైనల్గా ఏమన్నారంటే మీ మతిమరుపుకి ముందు ఆడు అన్నారు ప్రియాని. తర్వాత సంజన గారు మాట్లాడుతున్నప్పుడు నాగార్జున గారు ఏమన్నారు, రివర్స్ పంచేశారు ఆవిడకి. నీ ఎక్స్ దొంగతనం అప్పుడు కూడా చెప్పలేదు కదమ్మా అని. అప్పుడు నేను దొంగతనం చేసిన వీడియోలు అంతకు ముందే వేశారు. దాని తర్వాత సంజన గారి టాపిక్ జరిగింది. అందరూ దొంగలే కదా అన్నారు నాగార్జున గారిని ప్రియ గారు మాట్లాడుతున్నప్పుడు. అప్పుడు నాగార్జున గారు హరీష్ గారిని పొగిడారు, కానీ పొగిడినట్టు కాదు అది. ఎందుకంటే సంజన గారు క్యాప్టెన్సీ టాస్క్లోను ఎవరు హరీష్ గారు థమ్స్అప్ దొంగతనం చేశారు. ఫైనల్గా ఆయన దొంగతనం చేసి పట్టుకొచ్చి ఫ్లోరా గారు రూమ్ క్లీన్ చేస్తుంటే పట్టుకొచ్చి ఆయన థమ్స్అప్ బాటిల్లో కలుపుకుంటున్నప్పుడు ఫ్లోరా గారు హెల్ప్ చేసినప్పుడు ఆ బాటిల్లో ప్రియా గారికి ఇస్తే ప్రియా గారు కూడా కొద్దిగా తాగారు. ప్రియా గారు కొద్దిగా తాగిన తర్వాత అది అయిపోయింది, టాపిక్ అయిపోయింది. తర్వాత షాంపూ అంటే మన ఫిష్ బౌల్స్ ఉంటాయి కదా, ఫిష్ బౌల్స్ ఉన్నప్పుడు అందులో ప్రెస్ చేస్తే షాంపూ ఎవరిదైతే వస్తుందో ఆ షాంపూ గ్రీన్ కలర్లో వచ్చిన వాళ్ళు సేఫ్ అని చెప్పి నాగార్జున గారు చెప్పారు. చెప్పిన తర్వాత ఆ బౌల్స్ అవన్నీ తీసుకొచ్చారు. అందులో ఇమాన్యుయల్ సేవ్ అయ్యాడు. ఇమాన్యుయల్ సేవ్ అయిన తర్వాత డిస్కషన్ తర్వాత నెక్స్ట్ మిరాయి టీం వచ్చారు. మిరాయి టీం వచ్చిన తర్వాత ఆ టీం హీరోయిన్తో డిస్కషన్ జరిగిన తర్వాత ప్రొడ్యూసర్ మూవీ ప్రొడ్యూసర్ కూడా వచ్చారు. ప్రొడ్యూసర్తో మాట్లాడిన తర్వాత కొంచెం ఆ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ అవి మాట్లాడి తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక గేమ్ ఆడించారు. ఎవరు నాగార్జున గారు మిరాయి టీమ్ వాండర్స్కి ఒక కెప్టెన్, టెనెట్స్కి ఒక కెప్టెన్, హీరోయిన్ ఒకవైపు ఉన్నారు. హరీష్ గారు వైపు తేజ సజ్జ గారు ఉన్నారు. ఇమాన్యుయల్ టీం వైపు హీరోయిన్ ఉన్న తర్వాత ఫైనల్గా వానర్సే విన్ అయ్యారు. ఆ గేమ్స్లో వానర్సే విన్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళలో గేమ్ విన్ అయిన తర్వాత తేజ సజ్జ గారు అండ్ హీరోయిన్లు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మిరాయి టీం వెళ్ళిపోయింది. మిరాయి టీం వెళ్ళిన తర్వాత మన ఫ్లోరా గారు సేవ్ అయ్యారు. ఆవిడ కూడా సేఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఎలిమినేషన్ రౌండ్ అది వచ్చిన తర్వాత క్యారేజెస్ పట్టుకొచ్చారు. అందులో రెడ్ రైస్ ఉన్న వాళ్ళేమో సేఫ్, గ్రీన్ కలర్ ఉన్నవారేమో సేఫ్, గ్రీన్ కలర్ రైస్ ఉన్న వాళ్ళేమో సేఫ్. అందులో ఫస్ట్ రీతు సేఫ్ అయింది. రీతు సేఫ్ అయిన తర్వాత తనుజ గారికి వెళ్ళి హక్ చేసుకుని కిస్ పెట్టింది. నెక్స్ట్ సేమ్ అదే గేమ్లో మన సుమన్ శెట్టి గారు కూడా సేఫ్ అయ్యారు. అప్పుడు నాగార్జున గారు ఏమన్నారంటే ఆడియన్స్ అందరూ నీ మీద చాలా హోప్ పెట్టుకున్నారు, ఇంకా ఇంప్రూవ్ అని చెప్పారు. లాస్ట్ ఫైనల్గాను మన
పవన్ అండ్ సృష్టి వర్మ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎలిమినేషన్ రౌండ్కి వచ్చారు. ఎలిమినేషన్ రౌండ్కి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని ఇంక వాళ్ళిద్దరే ఫైనల్గా ఎలిమినేషన్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. వాళ్ళిద్దరిలో ఒకరు సేఫ్ అవుతారు. కాకపోతే అందులో ఎలిమినేషన్కి అయ్యే ముందు సెలబ్రిటీస్కి వాంటర్స్ అయ్యే అవకాశం ఇచ్చారు. అందులో మొత్తం 8 మెంబర్స్ ఉన్నారు. కాకపోతే అందులో ముందు 4 మెంబర్సే వాంటర్స్ అవ్వాలన్నారు. కానీ ఓటింగ్ బట్టి ఆ గేమ్ అయిపోయిన తర్వాత ఓన్లీ 1 మెంబరే పర్మనెంట్ వాంటర్ కింద అవ్వాలి అన్నారు. అయితే అందులో భరణి గారు పర్మనెంట్ వాంటర్గా ఎక్కువ ఓట్స్ వచ్చి ఆయనే పర్మనెంట్ వాంటర్గా సేఫ్ అయిపోయారు. మొత్తం అంతా ఆయనే వాంటర్ అయ్యారు. రెడ్ టీమ్ కూడా అందులో అన్నప్పుడు 11 పేపర్స్ గ్యాదర్ చేశారు. అప్పుడు ఓట్స్ వేసినప్పుడు భరణి గారు పర్మనెంట్ వాంటర్ అయిపోయారు. ఇంకా వాంటర్ అయిపోయిన తర్వాత ఆయనకి వాంటర్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ పవన్ సృష్టిని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి ఒక సాంగ్ పెట్టారు. నాగార్జున గారిదే లాస్ట్గా సృష్టి గారు అలాగే డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గారు కాబట్టి ఆవిడ ఎంజాయ్ చేశారు. చేసిన తర్వాత ఎవరి ఫొటోస్ అయితే వాళ్ళ టీషర్ట్ల మీద ఉంటాయి వాళ్ళే సేఫ్ అని ఫైనల్గా నాగార్జున గారు చెప్పినప్పుడు ఓన్లీ మన పవన్ డీమాన్ పవన్ది ఫోటో ఉంది. ఆ ఫోటో ఉన్నప్పుడు ఇంకా ఎలాగ సృష్టి గారు ఎలిమినేషన్ అయిపోయినప్పుడు ఫైనల్గా ఆవిడ ఎలిమినేట్ అయ్యారు. మనం మార్నింగ్ కూడా పెట్టిన వీడియోలో మనం సృష్టి గారు ఈరోజు ఓట్స్ ప్రకారంగా ఆవిడ ఎలిమినేషన్ అవుతారని మనం చెప్పాం. ఆవిడ ఎలిమినేషన్ అయిపోయింది. నాగార్జున గారు డైరెక్టింగ్ స్టేజ్ మీదకి వచ్చేయమన్నారు. వచ్చిన తర్వాత ఒక ఏవి వేశారు ఆవిడది. మొత్తం ఈ 1 వీక్ జర్నీ మొత్తం అంతా ఆవిడది ఒక ఏవి వేశారు. వేసిన తర్వాత సృష్టికి నాగార్జున గారు ఒక టాస్క్ ఇచ్చారు. అంటే హౌస్లో ఇప్పటి వరకు ఎంతమంది ఉన్న మెంబర్స్లో 4 జెన్యూన్ మెంబర్స్ నేమ్స్ చెప్పమన్నారు సృష్టి గారిని. ఆవిడ ఓకే అని చెప్పారు. చెప్పిన తర్వాత ఫస్ట్ నేమ్ ఆవిడ జెన్యూన్గా చెప్పింది రాము రాథోడ్ గారి నేమ్. నెక్స్ట్ మర్యాద మనీష్ గారి నేమ్ చెప్పారు. నెక్స్ట్ హరీష్ గారి నేమ్ చెప్పారు. లాస్ట్గా 4th మెంబర్ ఫ్లోరా గారి నేమ్ చెప్పారు. ఫ్లోరా గారి నేమ్ చెప్పి అక్కడితో హౌస్లో వాళ్ళు ఈ 4 మెంబర్స్ ఆవిడకి జెన్యూన్గా అనిపించారంట. అందుకోసం ఆవిడ నేమ్ చెప్పుకున్నారు. అది 4 మెంబర్స్ నేమ్స్ చెప్పుకున్నారు. అలాగే అక్కడితో అయిపోలేదు. యాక్ట్ చేసే వాళ్ళ నేమ్స్ కూడా చెప్పమన్నారు నాగార్జున గారు. అప్పుడు ఫస్ట్ నేమ్ యాక్ట్ చేసేవాళ్ళు రీతు చౌదరి గారి నేమ్ చెప్పారు. నెక్స్ట్ తనూజా గారి నేమ్ చెప్పారు. ఆ తర్వాత భరణి గారి నేమ్ చెప్పారు. భరణి గారి నేమ్ చెప్పినప్పుడు అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోయారు మొత్తం. భరణి గారు కూడా షాక్ అయ్యారు ఆ మాట విని. లాస్ట్లో ఫైనల్గా ఒక బాంబ్ పేల్చి వెళ్ళిపోమని చెప్పారు నాగార్జున గారు. అప్పుడు అంటే ఏంటి ఓకే అని చెప్పిన తర్వాత సృష్టి గారు ఓకే అని చెప్పారు. ఓకే అని చెప్పిన తర్వాత ఏంటి అది అని అడిగితే నువ్వు వెళ్ళిపోయే ముందు నీ డ్యూటీ ఎవరికైనా అప్పచెప్పి వెళ్ళు అని చెప్పారు. ఎవరికి? సృష్టి గారికి. వెంటనే సృష్టి గారు కూడా ఓకే అని చెప్పారు. ఓకే అని చెప్పి ఆవిడ డ్యూటీ వేరే వాళ్ళకి అప్పచెప్పేశారు. ఎందుకే ఎవరికో కాదు ఎలాగో ఖాళీగా ఉంటున్నారు కదా అని చెప్పి ఆవిడ డ్యూటీ మన సుమన్ శెట్టి గారికి అప్పచెప్పారు. సరే ఓకే అని చెప్పి అక్కడితో సండే ఎలిమినేషన్ రౌండ్ మొత్తం సృష్టి గారితో అయిపోయింది. అక్కడితో క్లోజ్ అయిపోయింది. మనకి ఈ అప్డేట్స్ అన్నీ నేను రేపటి నుంచి డైలీ ఇస్తూ ఉంటాను. లైవ్ కూడా చూస్తాను. లైవ్ కూడా చూసి మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వస్తాయి. ఓన్లీ బిగ్ బాస్ రివ్యూసే కాదు, మూవీస్ రివ్యూస్ అలా లేదా మధ్యలో ఎంటర్టైన్మెంట్గా ఏదైనా చిన్న చిన్న వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు దాన్ని సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఎలా అయితే ఫైనల్గా మనం మార్నింగ్ మాట్లాడుకున్నట్టు సృష్టి వర్మ గారు ఎలిమినేట్ అయిపోయారు. అలాగే చూద్దాం ఏం జరుగుతుందో బిగ్ బాస్లో. మొత్తం బిగ్ బాస్ 9 అంతా వెరైటీగా ఉంది కాబట్టి సపోర్ట్ చేయండి మీరందరూ. నాకు తెలిసింది నేను మీకు లైవ్ చూసి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఎవరైనా గుడ్ నైట్.